ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలు గల క్రూర మృగము సముద్రం నుండి పైకొచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తల మీద 7 దూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి వంటిది. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పం తన బలమును, తన అధికారమును, తన సింహాసనము, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలి ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ ఆ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచూ ఉండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందుకు ఆ ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు ఆ మృగముతో దానితో సాటి అయిన వాడెవడు, దానితో యుద్ధం చేయగలిగిన వాడు ఎవడని చెప్పుకొని ఆ మృగమునకు నమస్కారం చేసిరి. డంబపు నోరును, దేవదూషణకరమైన మాటలను పలుకు నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యం జరుపున అధికారం దానికి ఏర్పాటయ్యెను గనుక ఆయన నామమును దూషించుటకును, దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపును దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనం మీదను దానికి అధికారం ఇయ్యబడెను. భూనివాసుల్లో అనగా జీవగ్రంథమందు జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఎవడైనా చెవిగలవాడైతే వాడు వినుగాక. ఎవడైనా చెరపట్టబడవలను ఉన్న ఎడల వాడు చెరపట్టబడవలను. ఎవడైనా ఖడ్గం చేత చంపబడి ఉన్న ఎడల వాడు ఖడ్గం చేత చంపబడును. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకొచ్చుట చూచితిని. దానికి గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగం ఎదుట ఉన్న అధికారపు చేష్టలన్నీయు ఆ మృగం ఎదుట చేయుచుండెను. చావు దెబ్బ తగిలి బాగుపడిన ఆ మృగం యొక్క ప్రతిమకు భూమియు దానిలో నివసించువారు నమస్కారం చేయవలనని వారిని బలవంతం చేయుచున్నది. అది ఆకాశమునకు భూమికును అగ్ని దిగివచ్చున్నటువంటి గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఆ మృగమునకు ప్రతిమ చేయవలనని ఆ మృగము ఎదుట తనకియ్యబడిన సూచనలన్నీ చేర్చు భూనివాసులను మోసపరచుచున్నది. ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కరించిన వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారేమి, గొప్పవారేమి, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, స్వతంత్రులు గాని అందరూ తన కుడి చేతి మీదనైనను నొసట ఎందైనను దాని ముద్రను అనగా క్రూరమృగం యొక్క పేరైనను, ఆ పేరు గల సంఖ్య అయినను వేయించుకున్నవాడు తప్ప క్రయ విక్రయములు చేయకుండా ఎవనికి అధికారం లేకుండా చేయనట్లు వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు ఆ క్రూరమృగం యొక్క సంఖ్యను లెక్కింపము. అది మనుషుల సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలేని లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. అప్పుడు విస్తార జలముల ధ్వనితోను, గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను విన్న శబ్దము వీణలు వాయించు వైనికుల నాదమును పోలి ఉన్నది. వారు సింహాసనం ఎదుటను, ఆ జీవుల ఎదుటను, 4 పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడిరి. భూలోకం నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యం అపవిత్రం కానివారును, స్త్రీ సాంగత్యం ఎరిగిన వారినే ఉండి ఆ గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన్ను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే మనుషుల యొద్ద నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము కనబడదు. వీరు అనింద్యులు. అప్పుడు మరి ఒక దూత పరలోకం నుండి ఇలాగ చెప్పుట వింటిని. అప్పుడు మరి ఒక దూతను నేను చూచితిని. అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడే వారికిని, ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఆయన వచ్చి అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి,
ఆయన తీర్పు తీర్చి గడి వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారను కలుగజేసిన వానికే నమస్కారం చేయడానికి గొప్ప స్వరంతో చెప్పాను. వేరొక దూత అనగా రెండో దూత అతని వెంబడొచ్చి మహోద్రేకంతో కూడిన వ్యభిచార మధ్యను సమస్త జనులకు త్రాగించి నీ మహాబబులోను కూలిపోయిన అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా మూడో దూత అతని వెంబడి వచ్చి ఆ క్రూర మృగముకను దాని ప్రతిమకను ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి అందేమి ఆ ముద్ర వేయించుకుని నీడల ఏమీ కలపకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. మరియు వాడు పరిశుద్ధుల ఎదుటను దూతల ఎదుటను బాధింపబడును. ఆ బాధ సంబంధమైన పొగ యుగంలో నిల్చును. ఆ క్రూరమృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయవారికి దాని ముద్ర వేయించుకున్న వారికి రాత్రింబగలు నెమ్మది లేని వారే ఇందురు. దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసం గైకొనుచున్న వారిలో పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని పరలోకం నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి చెప్పుట వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని వాని క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఒక తెల్లని మేఘం కనబడెను. ఆ మేఘం మీద ఒకడు ఆసీనుడైనను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం, ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు ఇంకొక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి, భూమి పైరుపడి ఉన్నది, కోతకాలం వచ్చి ఉన్నది, వాడిని నీ కొడవలు పెట్టి కోయమని మేఘం మీద ఆసీనుడైన వానితో చెప్పగా, ఆ మేఘం మీద ఆసీనుడైన వాడు తన కొడవలి భూమి మీద వేసి భూమి పైరు కోసెను. భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. మరియు ఇంకొక దూత ఆలయంలో నుండి వెడలి వచ్చెను. పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలొచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలు గలవాని గొప్ప స్వరంతో పిలిచి, ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, నీ కొడవలి పెట్టి వాడిని గెలలు కొయ్యమని ఆ వాడి అయిన కొడవలు గలవానితో చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి ద్రాక్ష పండ్లు గెలలను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణం వెలుపల త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రం కళ్ళెముల మట్టుకు ఆ తొట్టిలో నుండి రక్తం ప్రవహించెను. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము. మరియు ఆశ్చర్యకరమైన గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేదనగా 7 తెగుళ్ళు చేతపట్టుకుని 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపం సమాప్తమయ్యను. మరియు అగ్నితో కలిసి స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమును దాని ప్రతిమకు నమస్కరించిన వారు, దాని ముద్ర వేయించుకున్న వారును దేవుని వీణగలవారే, లోబడక జయించువారు దేవుని వీణలు గలవారే ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచిండట చూచితిని. వారు, ప్రభువా దేవా, నువ్వు సర్వాధికారివి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడు. నీకు భయపడిన వాడెవడు? నీ నామను మహింపరచిన వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడుచున్నవి గనుక జనులందరూ వచ్చి నీ ఎదుట నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనియు గొర్రెపిల్ల కీర్తనియు పాడుచున్నారు. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము తెరవబడెను. ఆ 7 దూతలు 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమునైన రాత్రిని ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్న వారే ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగయుగములు జీవించి దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను 7 దూతలకు ఇచ్చెను. అప్పుడు ఆ దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగ చేత ఆలయం నింపబడినందున 7 తెగులు నుండి ఉన్న 7 పాత్రల సమాప్తి అయ్యే వరకు ఆలయంలో ఎవడునూ ప్రవేశింపక జాలకపోయెను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండి ఉన్న ఆ పాత్రను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి ఒక స్వరము 7 దూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును నమస్కారం చేయవారిని, ఆ ముద్ర వేయించుకున్న వారికి బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. రెండో దూత తన పాత్రను సముద్రం మీద కుమ్మరింపగా సముద్రం పీనుగ రక్తం వంటిది ఆయను.
అందువల్ల సముద్రంలో జీవజంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదుల మీదను జలధారల మీదను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలం నుండి పవిత్రుడా, పరిశుద్ధుల రక్తం ప్రవక్తల రక్తమును కాచినందుకు నీ వారికి రక్తం తాగించితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఎలాగూ తీర్పు తీర్చుదు కనుక నువ్వు న్యాయవంతుడవని జలమున దేవదూత చెప్పుట వింటిని. అందుకు అవును, నీ తీర్పులు న్యాయములు సత్యములే ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటిని. అవును ప్రభువా దేవ సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములే ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటిని. నాలుగో దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును. కాగా మహావేడిం చేత సూర్యుడు కాగా మనుషులు మహావేడికి కాలిపోయి ఈ తెగుల మీద అధికారం కలిగిన దేవుని నామం దూషించరు కానీ ఆయన మహింపరిచినట్లు వారు మారుమనసు పొందినవారు కారు. ఐదో దూత తన పాత్రను క్రూరమృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా అది చీకటి కమ్మెను. మనుషులు తమ కలిగిన వేదన బట్టి తమ నాలుకలు కరుచుకొనిచుండిరి. తమ కలిగిన వేదన బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించుదురు కానీ తమ క్రియలు మాని మారుమనసు పొందినవారు కారు. ఆరో దూత తన పాత్రను యూఫ్రటీస్ నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం ఏర్పడినట్లుగా ఆ నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పం నోటి నుండి, ఆ క్రూరమృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్తల నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలను బయలువెడలుగా చూచితిని. అవి దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని ఉగ్రత మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతట ఉన్న రాజులను పోగు చేయవలని బయలువెళ్ళి హెబ్రీ భాషలో ఉన్న అర్న్ మెగ్దిద్దోను అను చోటునకు వారిని పోగు చేసిరి. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దేశములను చూతురేమని మెలకుగా ఉండి తమ వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. ఏడో దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా అది సమాప్తమైందని గర్భాలయం నుండి ఉన్న సింహాసనం నుండి వచ్చెను. గొప్ప స్వరం గర్భాలయం నుండి సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, గొప్ప భూకంపమును పుట్టెను. అది మనుషులు పుట్టినది మొదలుకొని అంత భూకంపం ఎప్పుడూ కలగలేదు. అది అంత పెద్దది. ప్రసిద్ధమైన పట్టణం 3 భాగములాయెను. అన్యజనుల పట్టణం కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రత మద్యపానం గల పాత్రను మహాబబులోనికి ఇయ్యవలని ఆయన సముఖమందు జ్ఞాపకం చేసి ప్రతి ద్వీపము పారిపోయిన ప్రతి పర్వతము కనబడకపోయాను. 5 మనుగుల బరువు గల వడగండ్లు భూమి మీద, ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ గొప్పదైనను మనుషులు ఆ దెబ్బను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి.